అర్ధరాత్రి సమయంలో ఒక మహిళ తలుపు తట్టే శబ్దం విన్నది. తలుపు బయట ఉన్న వ్యక్తి తాను జనాగా లెక్కల కోసం వచ్చానని చెప్పాడు. కాని లిసా అతన్ని పట్టించుకోలేదు. ఆమెకు షాక్ కలిగిన విషయం ఏమిటంటే అతను తలుపు సందులోంచి చేయితోసి తలుపు తీయడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు లోపలికి రాలేనని తెలుసుకున్న తరువాత అతను వెళ్లిపోయాడు. ఆపై లిసా కిటికీ నుండి చూసినప్పుడు అతను జీవం లేని జాంబీలా నడుస్తున్నట్టు కనిపించింది. తరువాత రోజు పనికోసం బయలుదేరిన లిసా నగరమంతా ఇలాగే జీవం లేని ఖారీ చూపులతో ఆమె వైపు చూస్తున్నారని గమనించింది. అప్పుడే ఆసుపత్రిలో పనిచేసే స్నేహితురాలికి ఫోన్ చేసి ఆమె కుమారుడి దగ్గర ఒక విచిత్రమైన మ్యూకస్ బబుల్ కనిపించిందని చెప్పింది. పరీక్షల ప్రకారం ఆ మ్యూకస్ భూమి మీదది కాదని తేలింది. కొన్ని రోజుల క్రితం ఒక అంతరిక్ష నౌక భూమిపై కూలిపోయింది. అప్పుడే లిసాకు ఏలియన్ వైరస్ భూమిని సోకిందని అర్థమైంది. భయంతో లిసా తన మాజీ భర్త ఇంటికి పరుగెత్తింది కుమారుడిని తీసుకెళ్లేందుకు. కాని ఇంట్లో అంతా వైరస్ సోకిన వారితో నిండిపోయింది. లిసా పరుగెత్తింది. కాని ఆమె మాజీ భర్త ఆమెను పట్టుకుని ముఖంపై జిగురు లాంటి ద్రవాన్ని ఉమ్మి ఆమెను విడిచిపెట్టాడు. ఆ తర్వాత లిసాకు భయంకరమైన వైరస్ సోకిందని తెలిసింది. తాను నిద్రపోతే ఆమె శరీర కణాలు మెల్లగా మారిపోతూ ఆమెను జాంబిలా మారుస్తాయి. తన కుమారుడిని కనుగొనాలన్న తపనతో లిసా జీవం లేని వ్యక్తిలా నటిస్తూ వారి మధ్య ఉండిపోయింది. త్వరలోనే తన కుమారుడి నుంచి మెసేజ్ వచ్చింది. అతన్ని తన తండ్రి తన అత్తింటికి తీసుకెళ్లాడట. లిసా రైల్వే స్టేషన్కు చేరి జాంబిలా నటిస్తూ ఒక ట్రైన్లో ఎక్కింది. అయితే ఆమె కణాలు వేగంగా మారిపోతుండటంతో ఏదో తేడాగా అనిపించింది. వెంటనే బాత్రూంకు వెళ్లి ముఖం కడుక్కుంటూ స్పృహ కోల్పోకుండా చూసుకుంది. లిసా సురక్షితంగా స్టేషన్ నుండి బయటపడింది. తన మాజీ భర్త తమ్ముడు ఆమె కోసం బయట ఎదురుచూస్తున్నాడు. లిసా తన నటనను కొనసాగిస్తూ చివరకు తన కుమారుడిని కనుగొంది. అదృష్టవశాత్తు అతనికి వైరస్ సోకలేదు. ఆమె కుమారుడితో కలిసి నగరాన్ని విడిచిపోవడానికి కారులో బయలుదేరింది. కాని అంతలోనే వైరస్ సోకినవాళ్లు వారిని వెంటపడ్డారు. ఆ సమయానికే ఒక స్నేహితుడు హెలికాప్టర్తో వచ్చాడు. లిసా చివరకు తన కుమారుడితో హెలికాప్టర్లో ఎక్కగలిగింది. లిసా కుమారుడి కణాల్లోని రోగనిరోధక శక్తితో వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడింది. ఈ విపత్తు చివరకు ముగిసింది.